ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు ఫ్రీ. ఏమన్నా ఒకటి అడ్వెంచర్గా చేద్దామా అంటే ఏం చేయాలో అర్థం కావట్లే. సో మా దాస్ బ్రో ఏం చెప్పాడంటే, బ్రో ఒకటి చెప్తాను నవ్వొద్దు అన్నాడు. సరే చెప్పండి బ్రో అన్న. పోయి చేపలు పడతామా అన్నాడు. చిన్న మా సార్ చెప్పేది గుర్తొచ్చింది. ఒరే సరిగ్గా చదవకపోతే పెద్ద అయితే చేపలు పడతావురా అన్నాడు. సరే మా సార్ చెప్పిన దానికి ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి పోయి చేపలు పడదామని చేపలు పట్టేకపోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే నాకు చేపలు పట్టడం రాదు. మీరు చూడండి. ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా చేపలు పట్టారేమో కామెంట్ సెక్షన్లో రాయండి. బాయ్. మామిడి గేలాలు కప్ప తీసుకొచ్చాడు. కలుపు కలుపు రెండే చేతులేసి నేను ఎద కలిపి బాగా చెప్పుకో. నేను ఇంకా వాటర్ ఉందా చాలు. వాటర్ ఉంటే పర్లేదు. బాగా బోల్డ్ ఉన్నా బాగా చేపలాడా అవి కూడా పిసికి ఏమి అచ్చు నేను కదా కలిపిది. మా ఓడు బాగా పిసుకుడు స్పెషలిస్ట్. ఏం పిసుకుతున్నా చూడండి. ఇది బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు, కోడిగుడ్డు ఎందుకైనా దానికి ఇష్టమంట. ఇందులో కొరమీను ఉన్నాయంట. కొరమీను కోసం గాలం రెడీ చేస్తాను. యాక్చువల్లీ ఒక్కొక్క చేపకు ఒక్కొక్క రకమైన గాలం వేయాల్సి వస్తుందంట. అంటే మనం పెట్టే ఆ ఫుడ్ని బట్టి చేప వస్తుందంట. అది కూడా ఇప్పుడు నేను కొత్తగా వింటాను. చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి బాగానే, కానీ పెద్ద చేపలు ఉన్నాయా లేదా అన్నదే పాయింట్. సన్న సన్న బుడుగులు వస్తున్నాయి కదా, యాక్చువల్లీ అవన్నీ చేపలు అన్నమాట. మన బ్రో గాలం రెడీ చేస్తున్నాడు, మనోడు చేపలకు ఫుడ్ రెడీ చేస్తున్నాడు. ఈలోపు నువ్వేం చేస్తున్నావరా అంటే నేను వీడియో తీస్తున్నా. ఎందుకంటే నేను వీడియో తీయకపోతే వీడియో రాదు కాబట్టి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ వస్తూనే ఒక శివలింగం చూశాను. చూడగానే చాలా బాగా నచ్చేసింది. అంటే వీళ్ళు ఇక్కడ సెటప్ చేసిన దాన్ని బట్టి, శివలింగం ఉండే దాన్ని బట్టి చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా చూడండి. ఈ పైపు ఎక్కడి నుంచో నీళ్ళు లాగుతున్నారో తెలియదు, ఎట్లా వస్తున్నాయో తెలియదు. పైనుంచి కొద్ది కొద్దిగా నీళ్ళు పడుతూనే ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాటర్ మాత్రం ఫ్లో అవుతూనే ఉంది. ఎంతైనా ఏ మాటగా మాట శివయ్యని చూస్తానే బాడీ ఆలోచనలు అన్నీ కూల్ అయిపోతాయి. అసలు శివయ్య ఒక్కడే ఉన్నారు అనుకుంటున్నారేమో. ఇక్కడ చూడండి ఎవరెవరు ఉన్నారు. సూర్య భగవానుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నారు, అయ్యప్ప స్వామి ఉన్నారు, అమ్మ ఉంది, లక్ష్మీదేవి, నరసింహస్వామి, అందరు ఇక్కడే ఉన్నారు. ఈ చెట్టుని చూస్తేనే తెలుస్తుంది ఈ ఎన్నో ఏళ్ళ నుంచి ఉందని. ఇక్కడ శివాలయం కూడా పాత శివాలయం ఉన్నట్టే ఉంది. ఓ ఇక్కడ చూసారా, టోటల్ ఫ్యామిలీ, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, పార్వతి, వినాయకుడు. హర హర మహాదేవ. చాలా రేర్ ఇలా చూడడం. నేనైతే ఇప్పుడే చూస్తున్నా. అంటే ఒక ఫ్యామిలీ ఒకే చోట ఉండడం, అది ఒకే గర్భగుడిలో ఉండడం. మీరు ఇలా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉన్న టెంపుల్స్ ఏమన్నా ఉంటే చూసారా? మీకు తెలిసిన టెంపుల్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
నేను పక్కా విజిట్ చేస్తాను. ఓయ్ మా అక్కడ చూడు ఫ్రెండ్ పిల్ల చేపలు కనిపిస్తున్నాయా? చిన్న చేపలు. పడదు 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 జల్ల 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 చేపే. బ్యూటిఫుల్. 3 రూపాయలు ఇస్తాను. బాగా చాలు బాగా పంట పండిపోయింది. ఇదే కావాలి బా, ఇదే కావాలి మనకి. ఫైనలీ ఒక చేప పట్టాం. అదే కావాలి. చిన్నప్పటి నుంచి వినే ఒక సామెత ఉందన్నమాట, పిల్ల చేపనేసి పెద్ద చేపని పట్టాలి. పిల్ల చేప అయితే మాకు దొరికింది. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని వేసి పెద్ద చేపని పట్టాలి. చార్జర్గానే స్కూల్ పాట ఈ బాటిల్ నా బాటిల్ పెద్దదిగా. యాక్చువల్లీ ఈ చేపకు ఈ బాటిల్ చాలా చిన్నదైంది. సో పెద్ద బాటిల్ తిరిగేదానికి ఫ్రీ ఉండాలి. పెద్ద బాటిల్ చిన్నది ఎందుకు? నీళ్ళు కొద్ది దీంట్లో వైర్ వేసేసి దీంట్లో అయితే ఇది ఇట్రా, ఇద్దరు ఎద్దురా చెప్తా. దాంట్లో ఎద్దురా పెద్దది, పెద్ద దాంట్లో కింద కాదు కాదు నేను వీడియో తీస్తాంట. ఉండు ఒక నిమిషం. ఇలా చేతితో పడిస్తున్నా అలా వద్దులే కానీ ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా తిరుగుతుంది. ఇంకొకటి పోయింది, రెండో చేప గాలం ఇరక్కపోయింది. సో కర్రతో కొట్టి గాలం తిద్దామనే ప్లాన్లో ఉన్నాడు. ఇంకే కర్ర ఎత్తుకోబోతున్నా. నప్పలు కూడా తీసేది. నా వాడు అది అక్కడ ఇరక్కపోయిందని ధైర్యం చేసి దిగాడు. వచ్చేసి నప్పలు దిగేస్తాను. కర్రలు లేనప్పుడు ఏం చేస్తాంట్రా కదా. వెళ్ళిపోతా. మా వాడు నిన్న నత్తం తీసేదానికి పోతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు. నత్త అయితే వచ్చింది. అక్కడ చూడు ఆ కింద ఒకటి ఉంది. ఎర్ర వేసేదానికి బాగుంది బావా. హలో మా వాడు నత్తలను తీసేసాడు. ఆడే పట్టుకునింది నోటితో. అది అదే చెప్పానా అదే. ఇది పోయి దాన్ని తినకుండా ఉంటే చాలు. అక్కడ పెద్ద చేప ఉంది, ఇక్కడ వేస్తున్నాం. చూద్దాం వచ్చి వల్ల పడుతుందా, గాలానికి ఇరుక్కుంటుందా లేదా. చాలా ఓపిక కావాలా, గాలం వేయాలి. యాక్చువల్లీ నేను వస్తానే అంతా గుడి అంతా అందరు దేవతలు ఉన్నారని అన్నాను కదా. యాక్చువల్లీ ఇది శ్మశానం అంట. సో ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజెంట్. ఈ శ్మశానం అని తర్వాత చెప్పారు. శివయ్య ఎక్కడ ఉంటే అది శ్మశానమేగా, మళ్ళీ దానికి సపరేట్గా చెప్పాల్సిన అయితే అవసరం లేదు. ఈలోపు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పని మేము చేపలు పడుతున్నాం. పట్టడం అయితే పట్టాము, కానీ ఈ ఫిషెస్ని ఏం చేసామన్నది నెక్స్ట్ పార్ట్లో మీరే చూడండి.
అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.